పెద్దపల్లి జిల్లా గోదావరికని గీతా పారిశ్రామిక సహకార సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 2, 3, 4న శ్రీ రేణుక ఎల్లమ్మ విగ్రహ ప్రతిష్టాపన మరియు 20 పోచమ్మ బోనాలు 22, 23న అమ్మవారి కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున ఎల్లమ్మ బోనాల పండుగను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ బుధవారం రోజున ఉదయం మార్కండేయ కాలనీలోని శివాలయం నుండి ఉత్సవ విగ్రహాల శోభయాత్ర నిర్వహించిన అనంతరం ఆలయంలో గణపతి పూజ, పుణ్యవచనం, అఖండ జ్యోతి ప్రజ్వలన, దేవతా ఆహ్వానం కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. అలాగే ఈ నెల 3, 4 తేదీలలో శాంతి హోమాలు, పూర్ణాహుతి, కుంభాభిషేకం నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఈ నెల 20వ తేదీ నుండి 24 వరకు రేణుక ఎల్లమ్మ జమదగ్నిల కళ్యాణంతో పాటు పెద్ద ఎత్తున నిర్వహించే పోచమ్మ, ఎల్లమ్మ అమ్మవార్లకు బోనాల పండుగలో రామగుండం పారిశ్రామిక ప్రాంతంలోని గౌడ కులస్తులతో పాటు అన్ని వర్గాల ప్రజలు పాల్గొని విజయవంతం చేయాలని ఆలయ ఉత్సవ కమిటీ సభ్యులు కోరారు. అది తీసుకొని రాయసాగి నుంచి తీసుకొచ్చి ఇక్కడ రేణుకాదేవి ఎల్లమ్మ గుడిలో స్థాపించడం జరుగుతుంది. అట్లే ఇది మా కులదైవం కాబట్టి కులదైవం మన గ్రామాలలో ఏంటిదంటే కులదైవం ఒక్కొక్క కులాలకు ఒక్కొక్క గ్రామదేవతను మన పూర్వీకులు అప్పచెప్పడం జరిగింది. మా గౌడ కులస్తులకు రేణుక ఎల్లమ్మను మీ కులదైవంగా కొలువురని అప్పచెప్పింది. ఎల్లలను కాపాడేటువంటి ఎల్లమ్మ కాబట్టి మాకు అప్పచెప్పడం జరిగింది. అట్లనే మాంకల్లమ్మ కొన్ని ఊళ్ళల్లో విశ్వబ్రహ్మలు చేస్తారు, కొన్ని ఊళ్ళల్లో వాళ్ళు వేయకుంటే రెడ్డిలు చేస్తారు. రకరకాల ఆ ఊర్లో ఎట్ట కులాలు ఉంటే అట్ట పెద్దమ్మ, గంగమ్మ ఇవన్నీ కులదేవతలు. ఈ కులదేవతలు వాళ్ళ కులాలు స్థాపించిన తర్వాత మన గ్రామదేవత అవుతుంది. ఈ గ్రామదేవతకు అందరూ రావాలని చెప్పి ఒకటే గౌనలేదని అపోహ పోతున్నట్టు అనుకుంటున్నారు. బయట అందరూ సబ్బండ వర్ణం వచ్చి పాల్గొని మన రేణుక ఎల్లమ్మ గుడి ఈరోజు గోదావరికని ప్రాంతంలో రేణుక ఎల్లమ్మ దేవాలయాన్ని బుధవారం, గురువారం, శుక్రవారం రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. కాబట్టి పారిశ్రామిక ప్రాంతంలో ఉన్న సంపన్న వర్గాలు కూడా వచ్చి గ్రామదేవత అయిన ఎల్లమ్మ ఆశీస్సులు తీసుకోవాలని, అలాగే మామూలుగా గ్రామాలలో అయితే ఎల్లమ్మ తల్లికి పట్టణాలు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడే పూజలు అవి ఉంటాయి. ఇక్కడ మాత్రం ధూపదీప నైవేద్యాలతో రోజు బ్రాహ్మణుడిచే పొద్దున సాయంత్రము పూజలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా వచ్చి అమ్మవారి ఆశీర్వాదం తీసుకోవాలని కోరుకుంటున్నాను. తల్లి కృపతోటి రేపు 2, 3, 4 ఎల్లవ తల్లి విగ్రహ ప్రాణ ప్రతిష్ట మరియు కార్యక్రమాలు జరుగుతాయి. అందరూ కూడా గౌడ కుల బాంధవులు, గ్రామాల్లో గోదావరికని పట్టణం ఉన్నటువంటి అన్ని కుల సంఘాల వారు అందరూ కూడా ఎల్లవ తల్లి అందరి తల్లి కాబట్టి అందరి దేవత కాబట్టి అందరూ వచ్చి దీన్ని విజయవంతం చేయాల్సి అందరూ కూడా పేరు పేరున తెలియజేస్తాం. ఈ స్థలాన్ని కొనుక్కోవడం జరిగింది. ఇటు స్థలంలో ఒక అధునాతనమైన రేణుకా ఎల్లమ్మ ఆలయాన్ని నిర్మించాలని ఒక సంకల్పము తీసుకొని ముందుగా మా సొసైటీ సభ్యులందరం కంట్రిబ్యూషన్ ద్వారా కొంత డబ్బు జమ చేసుకొని ఈ ప్రాంతంలో ఉన్నటువంటి గౌడ ప్రముఖులందరినీ ఇందులో భాగస్వాములను చేసి ప్రతి ఒక్కరిని చేయి కలిపి గుడి నిర్మించాలి. ఈ ప్రాంతంలో ఒక గ్రామదేవతను నెలకొల్పాలి. ముఖ్యంగా రేణుకా ఎల్లమ్మ అంటే మా గౌడ కులస్తులందరి ఇలవేల్పు. ఇట్టి ఇలవేల్పును ఈ కార్పొరేషన్ ప్రాంతానికి, రామగుండం ప్రాంతానికి గ్రామదేవతగా ఆవిష్కరించాలనే మా పెద్దలందరి కృతనిశ్చయంతో, అందరి సహకారంతో ఇంత పెద్ద ఆలయాన్ని నిర్మించడం జరిగింది. దీనికి సంబంధించి తేదీ 2, 4, 2025 నుండి 4, 4, 2025 వరకు వేద బ్రాహ్మణులను విగ్రహ ప్రతిష్ట కార్యక్రమాలు రేపటి నుంచి ప్రారంభమవుతూ ఉన్నాయి. 2వ తారీఖు, 3వ తారీఖు, 4వ తారీఖు. ఇట్టి కార్యక్రమంలో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, గౌడ కులస్తులు అందరితో పాటు సబ్బండ వర్గాలను ఈ ఎల్లమ్మ దేవాలయ ఆశీస్సులు పొందే విధంగా ఈ ఆలయాన్ని నిర్మించడం కాబట్టి మీ ద్వారా ఈ